ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు అయినటువంటి వైఎస్ భారతీ రెడ్డి గారిని దారుణాతి దారుణంగా అవమానిస్తూ సమాజంలో ఆమె గౌరవాన్ని కించపరుస్తూ ఒక కుక్క వావి వరుసలు లేనటువంటి ఒక కుక్క మాట్లాడడం జరిగింది. ఇగో ఇదే ఆ కుక్క. ఈ ఎదవ ఈ సన్నాసి వైఎస్ భారతీ రెడ్డి గారికి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర నుంచి కానీ, మహిళా హోంమంత్రి గౌరవనీయులు వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి కానీ, మన మహిళా జనోద్ధారకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇది నిజంగా దుస్థితి. ఇట్లాంటి సన్నాసులు, రోడ్ల మీద అడుక్క తిన్న సన్నాసులు ఈరోజు మీడియా ముందు కూర్చొని ఇంత నిస్సిగ్గుగా, ఇంత ధైర్యంగా మహిళల గురించి, ఒక ఎక్స్ సీఎం భార్య గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ ధైర్యం ఎక్కడిది? కేవలం రెడ్ బుక్ అని చెప్పేసి ఇట్లాంటి ఎదవలకి ధైర్యం ఇచ్చి ఈరోజు సమాజం మీదకి ఉసుగొలిపారు. ఉసిగొలిపితే ఇట్లాంటి కుక్కలు ఏం చేస్తున్నాయంటే ఇట్లా మహిళల్ని దారుణంగా అవమానించి పక్క వాళ్ళతో అక్రమ సంబంధాన్ని కడుతున్నాయి. ముందుగా ఈ కుక్క ఏమన్నాడో ఒకసారి వినండి. విన్నాక మీ రక్తం మరిగిపోద్ది. మీలో చాలామంది ఆల్రెడీ వినుంటారు. ముందు వినండి, తర్వాత నేను మాట్లాడతాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పెళ్ళ ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు ఓడదీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. ఇక్కడ వైఎస్ భారతీ రెడ్డి గారిని కాదు, పోలీసుల బట్టలు ఊడదీసి రెడ్ లైట్ ఏరియా అని కూడా మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి, ఈ ఎదవ. నేను జనరల్గా ఎవరిని కూడా వాడు వీడు అనను, కానీ వీడిని వాడు వీడు అన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నా. ఈరోజు ఇట్లాంటి కుక్కలని ఇంటి బయటే కట్టేయాలి. ఈ కుక్కలకి ధైర్యం ఎట్లొచ్చిందంటే ఈ చూడండి ఈ వీడియో. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి 5 లక్షలు దాటిపోద్దంట. ఈ 5 లక్షల మంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు నవ్వుకునే ఎదవలు ఉంటారు. రేపు పొద్దున వాళ్ళ కుటుంబంలో మహిళల గురించి అన్నప్పుడు మళ్ళీ పక్కవాడిని నవ్వుతాడు కదా. మహిళల్ని గౌరవించండి రా అని చెప్పేసి యుగాల నుంచి చెప్తున్నారు. సతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగంలో కూడా చెప్తున్నారు. చెప్పి చచ్చిపోయారు. కానీ సన్నాసులు మారరు. ఈ 5 లక్షల మంది వీడియో చూసేవాళ్ళు ఎవరు? మేము రోజు నీతిగా, నిబద్ధతగా, నియమంగా అందరినీ గౌరవిస్తూ మాట్లాడితే మా వీడియోలు చూడరు. ఇట్లాంటి సన్నాసులు, ఎదవలు మహిళల్ని కించపరిస్తే మాత్రం చూసి చప్పట్లు కొట్టే సన్నాసులు ఉన్నంత వరకు సమాజం మారదు. మీకు ఆడబిడ్డలుంటే రేపు పొద్దున మీకు ఇదే పరిస్థితి వస్తే అప్పుడు ఆ నొప్పి మీకు అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు. చేసిన తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి పార్టీ కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. లస్కర్ గారు పనిచేసిండంట స్వీట్ షాపులు. ఈ ఎదవకి ఎమ్మెల్యేలతో కూర్చుండంట మీటింగులలో. వాళ్ళకన్నా సిగ్గుండాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అన్న ఇంగితం ఉండాలి. ఎంత సిగ్గుచేటండి, ఎంత ఘోరంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడితోటి ఆయన భార్యకి నిజంగా సిగ్గేస్తుంది. నన్ను భారతిరెడ్డి గారికి క్షమించాలండి. నేను 2 చేతులు జోడించి భారతిరెడ్డి గారికి క్షమాపణలు కోరుతున్నా. అమ్మ ఈ వీడియో నేను ప్లే చేసింది మిమ్మల్ని అగౌరవపరచాలని కాదమ్మా. ఎందుకు చేశాను అంటే
వైసీపీ వాళ్ళు మహిళల్ని అవమానిస్తున్నారు అని చెప్పేసి రోజు తీసుకెళ్ళి అరెస్టులు చేసి లోపల పడిస్తున్నారు. కానీ నిజానికి అవమానించేది ఎవరు అంటే ఈ పేడు వాళ్ళు, ఈ పేడు కుక్కలు. వీళ్ళు అవమానిస్తున్నారు అన్న నిజాన్ని ప్రజలందరికీ చెప్పాలి అన్న క్రమంలో ఆ వీడియో నేను ప్లే చేసిన. కానీ లేకపోతే మిమ్మల్ని అగౌరవపరచడానికి కాదు. నాకు మహిళలంటే చాలా గౌరవము. మీరనే కాదు, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. నేను వంగలపూడి అనిత గారిని చాలా గౌరవిస్తా. నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో అందరూ మహిళల్ని నేను గౌరవిస్తా. వైసీపీ ఫ్యామిలీలో అందరూ మహిళల్ని నేను గౌరవిస్తా. కానీ ఈరోజు ఈ వీడియో ప్లే చేయవలసి వచ్చింది. ఈ సన్నాసి ఎంత పెద్ద సన్నాసో చెప్పడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రని బయటపెట్టడానికి. కేవలం వైసీపీని సోషల్ మీడియా అని చెప్పేసి టార్గెట్ చేసి, వైసీపీ సోషల్ మీడియా చాలా చెడ్డది, వైసీపీ సోషల్ మీడియా మహిళల్ని టార్గెట్ చేస్తుంది, వైసీపీ సోషల్ మీడియా మహిళల్ని తిడుతుంది అని చెప్పేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంటే నిజాన్ని బయటపెట్టడానికి మీ వీడియో ప్లే చేసిన తల్లి. అంతేకాని మీరంటే గౌరవం లేక కాదు, చాలా గౌరవం ఉంది, అందరికీ ఉంది. కానీ ఇట్లాంటి నీచులు ఉన్నానని చెప్పేసి చెప్పే క్రమంలో నేను వీడియో ప్లే చేయవలసి వచ్చింది. వీడు ఎంత పెద్ద ఎదవా అంటే, వీడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు అంటే 2 రోజులు మీటింగ్ చేశారంట. అగో వీడియో చెప్పుకుంటున్నాడు. 5 లక్షల మంది నా వీడియో చూస్తారు. మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏంటంటే, మహిళల సురక్ష మీద సోషల్ మీడియాలో మహిళలని అవమానిస్తుంటే దాని మీద మన నాయకులు లెక్చర్లు ఇస్తున్నారు. ఉదాహరణకు మీకు చూపిస్తాను, చూడండి. సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా, అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతా. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. చెప్పే మాటలు ఇవి. ఏం చేశారు? సరే, ఈ ఎదవని ఇందాకే న్యూస్ వచ్చింది, జస్ట్ నేను వీడియో చేయడానికి ముందే. ఈ ఎదవని సస్పెండ్ చేశారంట పార్టీ నుంచి. ఇక్కడ చూడండి, ఈటీవీ ఏంటి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు, టీడీపీ కార్యకర్తలను సస్పెండ్ చేసిన తదేపా. వీడినే సస్పెండ్ చేశారంట. వీడినే సస్పెండ్ చేసి పోలీసు కేసు కూడా పెట్టారంట. గుంటూరు పోలీసులు కేసు కూడా పెట్టారు. మరి అరెస్ట్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చెప్పే మాటలు ఫార్మాలిటీలు కేసులు కాదండి. వీడిని ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు, ఎన్ని పీటీ వారెంట్లు ఇస్తారు చెప్పండి. చెప్పడానికి మాత్రం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని మాటలైనా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, హోంమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి. అదుపులోకి తీసుకోండి ఇమ్మీడియట్గా. ఒక 25, 30, 40, 50 మీరు ఎట్లా సోషల్ మీడియా వైసీపీ వాళ్ళ మీద పెట్టారు కదా పీటీ వారెంట్లు. ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఆ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అట్లా పెట్టండి ఈ ఎదవ మీద. ఈ వెదవ పేరు కిరణ్ అంట, పెట్టండి కేసులు, పీటీ వారెంట్లు కట్టండి. 25 వీడు ఒక పోలీస్ స్టేషన్ నుంచి, ఒక జైలు నుంచి బయటికి రాగానే బండి బయట రెడీగా పెట్టి ఇంకో జైలుకి తరలించండి. పోసాని కృష్ణమురళి గారిని ఎట్లయితే తరలించారో అట్లా తరలించండి. వర్రా రవీందర్ రెడ్డిని ఎట్లయితే తరలించారో తరలించండి. చాలామంది సోషల్ మీడియా వాళ్ళని తరలించారు కదా వైసీపీ వాళ్ళని, అట్లనే తరలించండి. ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఇక ఈయనైతే జనోద్ధారకుడు, ఈయన ఏం మాట్లాడతాడో దేవుడికి ఎరక. ఆంధ్రప్రదేశ్ should lead by example, introducing social media abuse protection bill. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అని చెప్పేసి పేపర్ చూడకుండా చెప్పలేని వ్యక్తి ఈయన. జస్ట్ ఏదో డైలాగులు ఎవడో రాసిస్తే వచ్చి అసెంబ్లీలో చదివేసి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్క స్టేట్మెంట్ అండి, నేనేమడిగినా ఒక్క స్టేట్మెంట్ హోంమంత్రి గారు బయటకు వచ్చి ఇట్లా జరిగింది, జరగకూడదు, ఆ వ్యక్తిని వదిలిపెట్టము, ఆ వ్యక్తి మీద ఎన్ని కావాలంటే అన్ని కేసులు పెడతామని చెప్పేసి మహిళా హోంమంత్రి గారు చెప్పమనండి. ఏది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, సీఎం గారు చెప్పండి. చెప్తారా? చెప్పరు, ఎవరు చెప్పరు. ఏంటంటే రేపు పొద్దున ఏమంటారు, లేదు మేము సస్పెండ్ చేసాం, చూసిరా మేము సస్పెండ్ చేసాం, అది చూసిరా మేము కేసు పెట్టినాం, చెప్తారా మాట? ఎందుకు చెప్పరు? వైసీపీ కూడా సస్పెండ్ చేసిందండి. పృథ్వీ అని ఉండే యాక్టర్, పృథ్వీ వెనక నుంచి పోయి పట్టుకుంటా అన్నాడు. సస్పెండ్ చేస్తే సిగ్గు లేకుండా ఈ పార్టీలో పెట్టుకున్నారు జనసేనలో. మహిళల్ని కించపరిచి అవమానించినటువంటి పృథ్వీ లాంటి యాక్టర్ని సస్పెండ్ చేస్తే వైసీపీ కేసులు పెడతారు. ఈడ నిస్సిగ్గుగా జనసేనలో పిలిచారు.
సస్పెండ్ చేయలేదని కాదు, ఈరోజు ఒక మాట బయటకు వచ్చి భారతి రెడ్డి గారు మహిళ, ఒక ఎక్స్ సీఎం భార్య, ఆమెని అవమానించడు ఈ ఎదవ. ఇట్లాంటి ఎదవల్ని మేము క్షమించము, టీడీపీలో ఇవన్నీ సహించము, ఇట్లాంటి పనులు చేస్తే అని చెప్పేసి మీ కార్యకర్తలకి ఒక క్లాస్ స్పీకర్ని చూద్దాం. చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అసలు ఈ విషయాన్ని అసలు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిందే మీ రెడ్ బుక్. మీరేం చేస్తారో చేసుకోండి విచ్చలవిడిగా. వీడు ఇది మొదటిసారి మాట్లాడలేదండి, వీడు చాలాసార్లు మాట్లాడాడు. రోజా గారి గురించి అయితే బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు మాట్లాడిన గబ్బు నేను మీకు చూపించలేను. వీడనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు మహానుభావులు. ఈ వ్యక్తి సరే నేను గౌరవం ఇవ్వాలి, కిరాకార్పి గారంట. ఈయన ఏదో బిజినెస్ పెట్టుకుంటే, చేపల కూర ఏదో బిజినెస్ పెట్టుకుంటే రోజా గారు వచ్చి మా కిరాకార్పి నా కుటుంబ సభ్యులు లాంటి వాడు, తన బిజినెస్ బాగుండాలి, తన దగ్గర కొనండి చేపల కూర అని చెప్పేసి ఒక పెద్ద మనసుగా వచ్చి రిబ్బన్ కట్ చేసి పోతే, ఆమె వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఆమెను మోసం చేసి ఆమె గురించి మాట్లాడిన మాటలు, పంది చెప్పకూడదు మహిళల గురించి, పంది కొవ్వు, రోజాను కోస్తే కొవ్వు, పంది ఇష్టారీతిన మాట్లాడాడు. ఇక ఈ సీమరాజా అంటే నేనేం మాట్లాడిన ఆ వ్యక్తి గురించి, దయచేసి ఆ వ్యక్తి గురించి నన్ను అడగండి. ఈడే ఈ కిరణ్ అన్నుడు ఇప్పుడు ఎవడైతే మాట్లాడిండో ఈ ఎదవే. ఈయన చూస్తుంటే నాకెందుకో డ్రగ్ అబ్యూజ్డ్ ఉంటాడు కదా, డ్రగ్ యూజ్ చేసే వాళ్ళు, డ్రగ్స్ అట్లా కనిపిస్తున్నాడు నాకు. వీడిని కళ్ళు చూడండి అట్లే కనిపిస్తున్నాయి. డ్రగ్స్ యూజ్ చేస్తాడు, గాంజా యూజ్ చేస్తాడు. ఒకసారి పోలీసులు ఆ టెస్ట్ కూడా చేయాలి. పక్కన హైపరాది గారు. హైపరాది అంటే నాకు చాలా ఇష్టం అండి, నిజంగానే చాలా ఇష్టం. నేను చెప్పాలని చెప్పటం లేదు. కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నోడు. ఈ గ్రూపులో ఆ ఫోటో పెట్టవలసి వచ్చినందుకే కొంచెం బాధగా ఉంది, కానీ వ్యక్తిత్వం ఉన్నాడు. కానీ అక్కడక్కడ తన హద్దులని దాటి మాట్లాడాడు. నేను సింపుల్గా ఒకటే విషయం చెప్తున్నా, ఎవడైతే ఎదవున్నాడో, ఎవడు కిరణ్ అనేటోడు, ఈ కిరణ్ చాబ్రోలు ఏదో చాబ్రోలు కిరణ్ అనుకుంటా, వీడి పరిస్థితి రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం వస్తే ఏంది? వదిలిపెడతారా? నువ్వు రాష్ట్రం కాదు దేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోయినా కూడా నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి మరీ పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని మెప్పించడానికి డైలాగ్ కొట్టినావు? ఏమైనా గాంజా కొట్టి వచ్చి ఆ వీడియో చేసినావా? రెండవది, ఆ ముందు కూర్చున్నటువంటి ఆ సోషల్ మీడియా సోదరుడు, ఆ యూట్యూబరో ఎవరో ఇంటర్వ్యూ తీసుకునేవాడు, ఆ వ్యక్తికైనా కొంచెమైనా బుద్ధి ఉండాలా? ఏం సెన్సార్ చేయాలి, ఏం ప్రశ్నలు అడగాలి, ఎక్కడ ఆపాలి? లేదండి తప్పు మాట్లాడుతున్నారు మీరు, మహిళల గురించి అట్లా మాట్లాడడం సరికాదు అని చెప్పకుండా నవ్వుతున్నాడు పిచ్చోడు నవ్వినట్టు. ఏం బాధ్యత మర్చిపోయినావా? వ్యూస్ వస్తాయి, 4 డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి, రేపు పొద్దున్న బొక్కలు వేస్తే అట్లాంటి నువ్వు 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులు కూడా పోతాయి. ఆలోచించు ఒకసారి. గౌరవంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ఇట్లా మహిళల్ని అగౌరవపరిచి సంపాదించడం ఒకర్లా. ఒకసారి ఆలోచించు ఒకసారి. ఇదంతా కాగానే నిన్న రాత్రి మనోనికి అర్థమైంది హీటు. వైసీపీ వాళ్ళు ఒక్కరు కదా, సోషల్ మీడియా మొత్తంలో ఏకి బారేశారు. ఏమవుతుందో తెలియని పరిస్థితులలో బయటకు వచ్చి క్షమాపణ కోరాడు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. క్షణికావేశం అంట, ఇదారా క్షణికావేశం? జగన్మోహన్ హాయిగా కూర్చొని చల్లగా మంచిగా ఏసులు కూర్చున్నట్టున్నావు, ఇదా క్షణికావేశం? అయినా క్షణికావేశంలో వావి వరుసలు మర్చిపోతావా? అనకూడదు. రేపు పొద్దున్న ఇంట్లో తలుపు కొడతావు, నీ ఇంట్లో తలుపు తీస్తారా? క్షణికావేశంలో వావి వరుసలు మర్చిపోతావా? నేను ఏ విషయాన్ని కూడా మహిళల్ని అవమానించే స్థాయికి వెళ్ళలేను కాబట్టి
ఇంకా నేను ముందు మాట్లాడట్లేదు. క్షణిక ఆవేశంలో వావి వరుసలు మర్చిపోతావా? సమాధానం చెప్పు. ఈ విషయం మీద పోలీసులు, గుంటూరు పోలీసులు కేసు పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. అరెస్టు చేస్తున్నారో చేయబోయారో అది ఇంకా ఇంతవరకు క్లారిటీ అనేది రాలేదు. ఏం జరిగినా కూడా తక్కువలో తక్కువ 25 నుంచి 30 కేసులు పెట్టి పీటీ వారెంట్ మీద మనోడికి ఆంధ్రప్రదేశ్ దర్శనం చేయించాలి. ఇక్కడ చూడండి, మహిళల గురించి కమిషనర్ గారు సోషల్ మీడియా దుర్వినియోగంపై విజయవాడ సిపి వార్నింగ్. ఒక్కో పోస్టు ఒక్కో కేసు నమోదు చేస్తామంటూ సిపి హెచ్చరిక. ఒక్కొక్క పోస్టుకి ఒక్కో కేసు నమోదు చేస్తామని చెప్పేసి కమిషనర్ గారే చెప్పారు. ఇప్పుడు చేయండి. వీడి పోస్టు చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీయండి. తీసి ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క కేసు నమోదు చేసి పీటీ వారెంట్ మీద ఆంధ్రప్రదేశ్ దర్శనం చేయించండి. మొత్తం ఎన్ని జైళ్ళు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడే పార్టీలకి అతీతంగా పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. దయచేసి ఈ విషయం మీద డీజీపీ గారు 2 చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, కుటుంబాలు అందరికీ ఉన్నాయి, అందరి ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, పోలీసుల ఇంట్లో ఉన్నారు, బయట ఇంట్లో ప్రతి చోట ఉన్నారండి. దయచేసి ఇట్లాంటి వ్యక్తులని సమాజంలో శిక్షిస్తే ఒక భయం అనేది పుడుతుంది. ఇన్ని రోజులు వైసీపీ 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 అని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వైసీపీ చుట్టూ తిరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు. టీడీపీలో ఒక ఎదవ ఒకరు దొరికే చాలామంది ఉన్నారు. చెప్పమంటే నేనే 10 పేర్లు ఇప్పుడు చెప్తా. వీడియోలు కూడా బొచ్చలు నా దగ్గర ప్లే చేయాలని చేయొద్దని చేస్తలేను. ఈ ఎదవ మీద కేసులు పెట్టండి, పీటీ వారెంట్ల మీద తిప్పండి. అప్పుడే ప్రజలకి పోలీసుల మీద నమ్మకం అనేది కలుగుతుంది. దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. బయటికి వచ్చి హోంమంత్రి గారు మాట్లాడాలి, మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఆ ఎదవల వీడియోలు 5-5 లక్షలు పోతున్నాయంట. సరే, 5 లక్షలు పోవాలా 10 లక్షలు పోవాలా అది వేరే సంగతి అండి. ప్రజలకు నిజాలు తెలవాలి. నా రిక్వెస్ట్ అదే. నిజాలు తెలవాలంటే వీడియో వైరల్ అవ్వాలంటే ఒక లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. యూట్యూబ్ అన్నది ఆ వీడియోని ఆటోమేటిక్గా స్ప్రెడ్ చేస్తుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.